హలో ప్రొఫెషనల్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ కెరియర్ కోచ్ గురు. ఇవాళ ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందు ఉన్నాను. చాలా మందికి అసలు లీడర్ అంటే ఎవరు, లీడర్ లక్షణాలు ఏమి? నేను జస్ట్ అన్ ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్, నాకు జస్ట్ 5 years 10 years ఎక్స్పీరియన్స్ ఉంది, నేను లీడర్ అవ్వలేనా? లీడర్ అనే పదం మీద, లీడర్ అనే ఒక వ్యక్తి మీద ఎన్నో అపోహలు ఉన్నాయి. ఫస్ట్ ఆ అపోహలు అంటే మిత్స్ గురించి మాట్లాడతాను. తర్వాత అసలు లీడర్ అంటే ఎవరు అనేది చెప్తాను. లెట్స్ డీకోడ్ ఆల్ దీస్ మిత్స్ అండ్ లెట్ గెట్ ద రియాలిటీ అబౌట్ వాట్ ఎగ్జాక్ట్లీ ద లీడర్ ఈజ్. Before that, did you subscribe the channel? If not, please subscribe to my channel Me Career Coach Guru. That will give me immense satisfaction and immense motivation to do more relevant content. Okay, let's get into the myths. First myth అంటే ఫస్ట్ అపోహ ఏమి అంటే లీడర్స్ ఆర్ బోర్న్ నాట్ మేడ్. ఎక్కడ చూడలేదు మనం ఈ స్టేట్మెంట్ని, ఎక్కడ చూసినా కానీ లీడర్స్ ఆర్ బోర్న్ నాట్ మేడ్. కానీ ఇది రియాలిటీలో అది కరెక్ట్ కాదు. రియాలిటీలో చాలా కొంతమందికి చిన్నగా ఉన్నప్పటి నుంచే న్యాచురల్ లీడర్షిప్ ఎబిలిటీస్ ఉంటాయి. కానీ మెజారిటీ మందికి, ఎంతో మంది లీడర్స్ చూస్తుంటాం, వాళ్ళందరికీ చిన్న ఉన్నప్పటి నుంచే ఈ స్కిల్స్ ఉన్నాయంటే లేదు. వాళ్ళకి చిన్న ఉన్నప్పటి నుంచి రావాల్సిన అవసరం లేదు. కాకపోతే దే హ్యావ్ అ ప్రాపర్ ట్రైనింగ్, దే హ్యావ్ అ ప్రాపర్ ఎక్స్పీరియన్స్ అండ్ డెడికేషన్. ఈ మూడుతోని వాళ్ళు ప్రాపర్గా ఒక లీడర్షిప్గా మార్చుకున్నారు. సో కష్టపడి పనిచేయడం అండ్ కంటిన్యూస్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. లెట్స్ గెట్ ఇన్ టు ద సెకండ్ మిత్. సెకండ్ మిత్ ఏమంటే లీడర్స్ ఎప్పుడు తన పని మీద కంట్రోల్లో ఉంచుకుంటాడు, అంటే కంట్రోల్లో ఉంటాయి. యాక్చువల్ చెప్పాలంటే రియాలిటీలో ట్రూ లీడర్స్కి ఎప్పుడు తన పని చేసుకోవాలో, ఎప్పుడు తన పనిని డెలిగేట్ చేసుకోవాలో బాగా తెలుసు. తన పనిని వేరే టీం మెంబర్స్కి డెలిగేట్ చేస్తాడు అండ్ వాళ్ళని ట్రస్ట్ చేస్తారు. వారి టీంపై నమ్మకం ఉంచడం అండ్ వాళ్ళని ఎంపవర్ చేయడం అనేది ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ ఒక గుర్తు. మీరు కూడా లీడర్ అవ్వాలి అనుకుంటే మీ పనిని మీ టీంకి డెలిగేట్ చేయండి అండ్ ట్రస్ట్ చేయండి వాళ్ళ ఎబిలిటీస్ మీద. అన్ని పనులు నేనే చేసుకోవాలి అనేది ఒక లీడర్షిప్ స్కిల్స్ కాదు. థర్డ్ మిత్, చాలా మాట్లాడితేనే లీడర్స్ అంటే ఎక్స్ట్రోవర్స్ అయి ఉండాలి. రియాలిటీకి ఒక లీడర్ అవ్వడానికి చాలా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎంతో మంది లీడర్స్ ఎక్కువగా మాట్లాడని వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇంట్రోవర్ట్స్ అండ్ ఎక్స్ట్రోవర్ట్స్ బోత్ క్యాన్ బి ఎఫెక్టివ్ లీడర్స్. ప్రతి వ్యక్తికి ఒక యూనిక్ స్ట్రెంగ్త్ ఉంటుంది దట్ దే కెన్ కాంట్రిబ్యూట్ టు లీడర్షిప్. ఫోర్త్ మిత్, లీడర్స్ వాళ్ళ వీక్నెస్ని చూపించుకోరు. అంటే నిజంగా చెప్పాలి అని అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ వీక్నెసెస్ ఉంటాయి, వాళ్ళ స్ట్రెంగ్స్ ఉంటాయి. అండ్ లీడర్షిప్కి చాలా మంచి గుణం, చాలా పెద్ద గుణం ఏమంటే వాళ్ళ యొక్క వీక్నెస్ని చూపించుకోవడం, అంటే వల్నరబిలిటీని చూపించుకోవడం. అది మంచి లీడర్ ఒక లక్షణం. నాకు అన్నీ తెలుసు అనే ధోరణితో వెళ్తే ఎప్పుడన్నా చూడండి ఎవ్వరు మనల్ని నమ్మరు. ఒక్కసారి ఆలోచించండి. అదే నాకు తెలియనివి తెలియవు అని ఉన్నట్టుండి చెప్తే మీ టీం మెంబర్స్కి, మీ తోటి ఎంప్లాయీస్కి మీ మీద ట్రస్ట్ బిల్డ్ అవుతుంది, మీ టీంతో ర్యాపో బిల్డ్ అవుతుంది. నిజాయితీ అండ్ ఓపెన్నెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ట్రేట్స్ ఆఫ్ అ లీడర్షిప్. మిత్ 5, లీడర్స్కి అన్ని ఆన్సర్స్ తెలుసు ఉండాలి అనేది ఒక మిత్. రియాలిటీ చెప్పాలంటే అతనేం ఎన్సైక్లోపీడియానా? అవసరం లేదు. ఒక మంచి లీడర్ తనకి ఆన్సర్స్ లేకపోయినా కూడా హీ విల్ అడ్మిట్ దట్ హీ డోంట్ హ్యావ్ ఆన్సర్స్ అండ్ తన టీం నుండి ఫీడ్బ్యాక్ తీసుకొని ఐడియాస్ తీసుకుంటాడు అండ్ కరెక్ట్ ఎక్స్పర్ట్ దగ్గర తను డైవర్ట్ చేస్తాడు. సో తనకు తెలియకపోతే తెలియదు అని చెప్పి వేరే వాళ్ళకి డైవర్ట్ చేస్తాడు. అది చాలా ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్. లేకపోతే ఏమవుతుందంటే పని అంతా ఆగిపోతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ దే ఓన్లీ నోయింగ్ ఎవ్రీథింగ్, దే ఓన్లీ డూయింగ్ ఎవ్రీథింగ్, దే విల్ టెల్ అండ్ దే విల్ డెలిగేట్ అండ్ దే విల్ పిక్ అప్రోప్రియేట్ ఎక్స్పర్ట్. సో దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ట్రేట్ ఆఫ్ అ లీడర్. ఓకే, మిత్ 6th మిత్, లీడర్షిప్ అంటే ఒక పవర్, ఒక అథారిటీ ఉండాలి. అలా ఏం లేదు. రియాలిటీలో లీడర్షిప్ అంటే పవర్, అథారిటీ కాదు, ఒక ఇన్ఫ్లుయెన్స్, ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఇన్స్పిరేషన్ అనేది గైడింగ్ పీపుల్ దే షుడ్ గైడ్ ద పీపుల్. ఆ లీడర్ తన టీంని లేదా తోటి వారిని లేదా అక్కడున్న చుట్టూ ఉన్న ప్రజలని ఒక కామన్ గోల్కి తీసుకొని వెళ్తాడు. అదే ఆ లీడర్షిప్ యొక్క ఎఫెక్టివ్నెస్. ఓకే, మిత్ 7, 7th అపోహ, లీడర్స్ ఎప్పుడు కాన్ఫిడెంట్గా ఉండాలి, అంటే కాన్ఫిడెంట్ చూపించుకోవాలన్నమాట లేకున్నా కూడా. రియాలిటీలో అలా కాదు. బెస్ట్ లీడర్స్కి కూడా డౌట్స్ ఉంటాయి, బెస్ట్ లీడర్స్ కూడా అన్సర్టనిటీస్ ఉంటాయి. ఆత్మవిశ్వాసం అనేది ఒక పీరియడ్లో చాలా బాగుంటుంది, ఒక పీరియడ్లో తక్కువ ఉండొచ్చు. ఆ పీరియడ్లో తను ఏం చేస్తాడనంటే హీ విల్ బిల్డ్ ఓవర్, హీ విల్ కంట్రోల్ ద ఎమోషన్స్, హీ విల్ మేనేజ్ ద ఎమోషన్స్ అండ్ అది ఎక్స్పీరియన్స్ ద్వారానే వస్తుంది. లీడర్స్కి కూడా మెంటర్స్ ఉంటారు. ఒకవేళ కాన్ఫిడెంట్ లేకపోతే వాళ్ళు తన మెంటర్స్తో డిస్కస్ చేస్తారు. సరే, మిత్ 8th మిత్ ఏంటంటే లీడర్స్ ఎప్పుడు సీరియస్గా ఉంటారు. సో సీరియస్గా ఉండడం అనేది ఒక లీడర్షిప్ ఒక లక్షణం అని. యాక్చువల్లీ రియాలిటీలో తనకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఉంటుంది. జనాలతో పర్సనల్ లెవెల్లో కనెక్ట్ అవ్వడం అనేది ఒక లీడర్ ఒక చాలా ఎఫెక్టివ్ లక్షణం. రిలేషన్షిప్స్ని అండ్ హ్యాపీనెస్ అనేది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ట్రూ లీడర్. మిత్ 9, లీడర్స్ అంటే భయం పెట్టుకోవాలి. అంటే నా తోటి వారు, నా కింద ఉన్న వాళ్ళకి భయం ఉంచాలి.
యాక్చువల్లీ రియాలిటీలో లీడర్స్ భయపెట్టరు, వాళ్ళు రెస్పెక్ట్ ఉంచుకుంటారు. అంటే తన రెస్పెక్ట్ తను ఉంచుకుంటారు, వేరే వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇస్తారనమాట. అదే మ్యూచువల్గా గౌరవిస్తారు. ఒక పాజిటివ్ అండ్ ప్రొడక్టివ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తారు. 10th మెథడ్, లీడర్ ఎప్పుడు ఒంటరిగా పనిచేస్తారు. యాక్చువల్లీ చెప్పాలంటే లీడర్షిప్ అనేది ఒంటరిగా పనిచేసే విషయం కాదు. ఇట్ ఈస్ అబౌట్ ద కొలాబరేషన్. తను ఒక కొలాబరేషన్ బాగా నడుస్తుందా లేదో చూసుకోవాలి, ఒక సపోర్ట్ ఇవ్వాలి. టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. టీం అంతా అచీవ్ చేస్తున్నారో లేదో చూస్తారు. సో హీ విల్ క్రియేట్ వన్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వేర్ ఎవ్రీవన్ ఈస్ వర్కింగ్ టువర్డ్స్ అ కామన్ గోల్ అండ్ హీ హ్యాస్ టు ఎన్ష్యూర్ దట్. దానివల్ల ఏమవుతుందంటే ఒక మంచి గ్రేట్ రిజల్ట్స్ అచీవ్ చేయగలుగుతారు. సో ఐ హావ్ డిస్కస్డ్ అబౌట్ 10 myths, ఒక 10 అపోహల గురించి మాట్లాడాం. ఇప్పుడు లీడర్ అంటే ఎవరు? నాకు తెలిసి మీకు ఒక అవగాహన వచ్చి ఉంటుంది. ఆ అవగాహనని మీరు కమెంట్లో రాయండి. మీకు ఏ అపోహలు ఉండేవి లీడర్ గురించి అనేది కూడా కమెంట్ రాయండి. ఒకవేళ మీరు లీడర్ అవ్వడానికి నేను చెప్పిన మిత్స్ లేదా అపోహలు దానివల్ల మీరు రెస్ట్రిక్ట్ అవుతున్నారా, నేను లీడర్ కాదు, నేను ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్ని అని ఒక మైండ్ని రెస్ట్రిక్ట్ చేసుకున్నారా ఈ అపోహల వల్ల, దెన్ ఇమీడియట్గా మీ థాట్ ప్రాసెస్ని చేంజ్ చేసుకోండి. మీరు కూడా లీడరే. జస్ట్ విత్ స్మాల్ చేంజెస్ అండ్ డెడికేషన్ యూ కెన్ బికమ్ అ వెరీ గుడ్ ట్రూ లీడర్. గుర్తుపెట్టుకోండి, లీడర్షిప్ అనేది ఒక జర్నీ. ప్రతి ఒక్కరు కెన్ డెవలప్ దీస్ కైండ్ ఆఫ్ లీడర్షిప్ స్కిల్స్ విత్ రైట్ మైండ్ సెట్, మెంటర్ అండ్ ఎఫర్ట్. మీ జర్నీ ఇవాల్టి నుంచే స్టార్ట్ పెట్టండి. పాజిటివ్గా ఉండండి అండ్ ఇన్స్పైర్ చేయండి అందరినీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, క్లిక్ ఆన్ లైక్ బటన్, subscribe to my channel, what is that, Me Career Coach Guru, and share my video in your WhatsApp groups. Thanks for watching. See you in the next video. Until then, keep learning and keep growing.